విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో తెలుగు టు అను సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్న సమయంలో ఈ విధంగా ఒక ఎర్రర్ మీకు కనిపిస్తే ఎలా ముందుకు వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా డౌన్లోడ్ జరుగుతున్న చోట కనిపిస్తున్న 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. అక్కడ ఉన్న కీప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత డిలీట్ బటన్ పక్కన ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి కీప్ ఎనీవే అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఫైల్ సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఫైల్ను ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. డౌన్లోడ్ అయిన ఫైల్పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మోర్ ఇన్ఫో పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత కింద భాగంలో రన్ ఎనీవే అనే బటన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ బటన్పై క్లిక్ చేయండి. దీంతో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్కు సంబంధించిన ఇన్స్టాలేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వరుసగా నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ పైన క్లిక్ చేసి తర్వాత ఇన్స్టాల్ బటన్పై క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత సాఫ్ట్వేర్ మీ సిస్టంలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక ఫినిష్ బటన్పై క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ సిస్టంలో K7 యాంటీవైరస్ ఇన్స్టాల్ అయి ఉంటే ఈ విధంగా ఒక విండో వస్తుంది. ఇప్పుడిక్కడ తప్పనిసరిగా అలో బటన్ పైన క్లిక్ చేయాలి. అంతే, ఇప్పుడు తెలుగు టు అను ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు విండోలో ఒకవేళ మీరు పొరపాటున బ్లాక్ బటన్ పైన క్లిక్ చేస్తే చెకింగ్ యోర్ ఇంటర్నెట్ కనెక్షన్ దగ్గరే ఆగిపోతుంది. దానికి సంబంధించిన సొల్యూషన్ కోసం ఈ పక్కన కనిపిస్తున్న వీడియోను తప్పకుండా చూడండి.